హలో ఆల్. నేను నా కేక్స్ కోసం ఫోటో ప్రింట్స్ని ఎలా స్టిక్ చేసుకుంటానో మీకు ఇవాళ ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. ఫోటో ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని బార్డర్స్ లాంటివి కట్ చేసుకుని దానికి బ్యాక్ సైడ్ కంప్లీట్గా నేను సెలో టేప్తో స్టిక్ చేసేసుకుంటాను. దాని తర్వాత దాన్ని ఇలాగా మీరు చూస్తున్నారు కదా, ఇలాగా అవుట్లైన్ కట్ చేసేసుకుంటాను. కట్ చేసుకొని దాని తర్వాత నేను కేక్స్కి పెడతానమాట. ఇలా మన సెల్లో టేప్తో ఫిక్స్ చేసిన తర్వాత కట్ చేయడం వల్ల ఏంటంటే ఇలా వెనక్కి వంగిపోవడం ఇలా జరగదు. రెండోది ఏంటంటే కేక్ మీద ఉన్న వెట్టది ఈ ఫోటో వచ్చి పీల్ చేసుకోదన్నమాట. మనం ఎలా పెడతామో అలాగే చాలా అవర్స్ వరకు అలాగే ఉంటుంది ఫ్రెష్గానే, అసలు ప్రాబ్లమే ఉండదన్నమాట. అదొక రీజన్. ఓకేనా అండి. అందు గురించి నేను ఎప్పుడు సెల్లో టేప్ని కంపల్సరీ వాడతాను, పెద్ద ఫొటోస్కైనా కూడా సరే. నేను ఏ ఫోటో పేపర్ వాడతానంటే 180 GSM ఉన్నది పింట్రెస్ట్లో నుంచి మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకుంటాను. అది నాకు కావాల్సిన సైజులు నా దగ్గర ప్రింటర్ ఉంది, సో నేను దాంతో ప్రింట్ చేసుకుంటాను. ఈ టిప్ మీ అందరికీ నచ్చితే మీ హోమ్ బేకర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.